రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. ఈరోజు శిల్పారామంలో ఏర్పాటు చేసినటువంటి మన సాంప్రదాయాలను కాపాడే విధంగా ముగ్గుల పోటీలను మున్సిపాలిటీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది ఏదైతే మన ప్రాచీనం నుంచి కూడా గత వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి కూడా ఈ ముగ్గులు అనేది మన ఇంటి దగ్గర సంక్రాంతి పండగ మొదటి రోజు గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు అలంకరణ చేసి ఇంటి ముందర కూడా కల్లోపాలు చల్లి ఎంతో మనం ఆసక్తికరంగా కొత్త ఏదైతే పాడి పంటలు పండించామో ఆ పంటలన్నీ కూడా మనం ఇంటికి వచ్చే సమయం అల్లుళ్ళు ఏదైతే కొత్తగా పెళ్ళైన వారు వాళ్ళ ఇంటికి కూడా అల్లుళ్ళు వస్తే సరదాగా పిల్లలు పాపలతో వాళ్ళ కుటుంబం అంతా కూడా రైతులు కూడా చక్కగా చేసుకునేటువంటి పండగ మనకు సంక్రాంతి. ఈ సంక్రాంతి శుభ సందర్భంగా ఇక్కడ ముగ్గులు వేసేందుకు శిల్పారామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ముగ్గుల ఆసక్తికరమైనటువంటి సన్నివేశానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన శిల్పారామం అధికారులు మరి మిగతా అధికారులతో కూడా మేము కూడా ముగ్గులన్నీ కూడా చూడడం జరిగింది. ఇంకొకసారి మళ్ళీ సాయంత్రం కాడ కూడా ఈ ముగ్గులన్నీ కూడా పర్యవేక్షించి అదేవిధంగా ఎవరైతే మొదటి రెండవ మూడవ బహుమతి సాయంత్రం కూడా మేము ఇంకొకసారి చక్కగా ఆలోచించి మంచి ఎవరైతే మన సాంప్రదాయాల పద్ధతిగా ఎవరైతే ముగ్గులు వేశారో తప్పకుండా వాళ్ళకి మొదటి రెండవ మూడవ బహుమతికి అందజేస్తాం. అదేవిధంగా కన్స్టలేషన్ బహుమతులు కూడా వాళ్ళందరికీ ప్రదానం చేసే విధంగా ఉంటాము. తప్పకుండా కూడా ఇది అందరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా వచ్చి వారికి ఉన్నటువంటి ఆ బహుమతులు కూడా స్వీకరించాలని వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాదాపుగా ఇప్పటి వరకు మేము చూడడము 75 ముగ్గులు కంప్లీట్ అయినాయి. మిగతా కూడా ఇంకా ఎవరైనా ఆసక్తికరంగా ఉంటే సాయంత్రం వరకు కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొనేదానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా కంప్లీట్గా ముగ్గులు వేసిన తర్వాతనే ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుంది. ఎవరైతే దాదాపు 100 మంది దాకా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారో వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా సంక్రాంతి శుభ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు, రైతులకు, యువతులకు, పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఈ సంక్రాంతి నాడు మనం శిల్పారామంలో ఒక ముగ్గులు పోటీ పెట్టడం జరిగింది. మన ఆదినారాయణ గారు దీన్ని నిర్వహించారు. సక్సెస్ఫుల్గా జరిగింది. 78 మెంబర్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో మనకి తెలుసు ముగ్గుల ప్రాముఖ్యత కూడా ఇక్కడున్న చాలామంది మహిళలు జడ్జెస్ మనకి బాగా తెలియజేశారు. సో ముగ్గుల వల్ల లేడీస్ ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది. అలాగే ఒక ముగ్గు అన్నది ఆర్ట్ కదా, సో మనకి కొంచెం మెంటల్ పీస్ వస్తుంది, స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏదైనా క్రియేట్ చేసాము మనంతట మనము అని అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈరోజు మనం ఇక్కడ చూడడం జరిగింది. 5 ప్రైజెస్ ఇస్తున్నాం మనము. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని నిరాశపరచకుండా వాళ్ళకి కూడా ప్రైజెస్ ఇస్తున్నాము. చాలా ఆనందంగా జరిగింది. అలాగే ఇది మనకి 2025లో మొదటి పెద్ద పండగ. మన ట్రెడిషన్లో ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముగ్గులే తీసుకుంటే, సో ఆ ముగ్గు పిండి మనకి బియ్యం పిండి, సో దానివల్ల పిచ్చుకలు వాటికి ఆహారం దొరుకుతుందని, అంటే మనందరికీ తెలుసు పిచ్చుకలు ఎంత ఇంపార్టెంట్ ఎన్వైర్న్మెంట్లో. అవి ఇండికేటర్స్ అన్నమాట, ఎన్వైర్న్మెంట్ బాగుంది అని చెప్పి. సో ప్రతి చిన్నదానికి ఒక అర్థం ఉంటుంది. మనము ట్రెడిషన్స్ని ఇలాగే మనం ముందు మన రాబోయే తరాలకు అందించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఏదైనా ఒక ఫెస్టివల్ అందరం కలిసి జరుపుకుంటాము. సో మనలో ఆ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అన్నవి డెవలప్ అవుతాయి. ఎంతసేపు మొబైల్స్, టీవీ ఇవన్నీ ఒక పర్సన్ని క్లోజ్డ్గా చేస్తాయి, మన ఆలోచనల్ని తగ్గిస్తాయి. అలాగే ఇంకొకరితో మనము మన కష్టాలు కానీ ఏమీ షేర్ చేసుకోము. సో ఈ ఫెస్టివల్స్, అట్లీస్ట్ ఫెస్టివల్స్ టైంలో మనం అందరితో కలిసి ఉండాలి. సో 2025 అంతా కూడా మనకి ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు అన్నీ ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.